దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన శిష్యుడైన పోస్తులుడైన యోహాను, యేసు రొమ్మును ఆనుకున్న, యేసు చేత ప్రేమించబడిన శిష్యుడి గురించి మనము ధ్యానిస్తున్నాము. ఈ ఉదయకాలము మరి ప్రభు చేసిన అద్భుతాల గురించి ధ్యానిద్దాము. నిన్నటి దినము 3 అద్భుతాలు ధ్యానించాము. ఒకటి, కానాలో పెండ్లి విందులో ద్రాక్ష రసముని మరి ఆయన అనుగ్రహింపచేసి అక్కడ కొరతను తీర్చుట. రెండవదిగా, అధికారి కుమారుడు మరణ పడకలో ఉండగా అతన్ని బాగు చేయుట. మూడవదిగా, 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడి ఉన్న, బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్న ఆ వ్యాధి గర్భస్థుడైన వారిని బాగు చేయటాన్ని 3 అద్భుతాల గురించి నిన్నటి దినము మనము ధ్యానించాము. ఈ దినము మరొక 3 అద్భుతాల గురించి ధ్యానిద్దాము. నిన్నటి దినము మరి ఆ యొక్క 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తితో ప్రభు స్వస్థపరిచిన తర్వాత ఒక మాట చెప్పాడు. 5వ అధ్యాయము యోహాను సువార్త 14వ వచనములో, అటు తర్వాత యేసు దేవాలయములో అతనిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, మరి ఇక్కడ మరి మానవునికి మరి అస్వస్థతలు, అనారోగ్యాలు కలగటానికి కారణం ఏంటంటే మన యొక్క పొరపాటులు, మన యొక్క బుద్ధిహీనతలు. మరి పాపాన్ని బట్టి, పాపం ద్వారా వచ్చే ఆ జీతము మరణాన్ని బట్టి, పాపము ద్వారా వచ్చే శాపాన్ని బట్టి, పాపాన్ని బట్టి రోగగ్రస్తులుగా మార్చబడతామని ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇక నువ్వు పాపము చేయకుము. అంతకుముందు ఆల్రెడీ నీ కీడులో ఉన్నావు. 38 సంవత్సరాల నుంచి కీడులో నువ్వు ఉండి అక్కడ నువ్వు పడి ఉన్నావు, ఎంతో సఫర్ అయి ఉన్నావు. ఇక నువ్వు పాపము జోలికి వెళ్ళక స్వస్థపరచబడిన నీ దేహముతో దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయన కొరకు కృతజ్ఞుడవై జీవించమని ఇక్కడ ప్రభు చెప్తున్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా. మనము ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. నిన్న వాక్యము ధ్యానించిన తర్వాత మరలా నేను చూచినప్పుడు ఈ పాయింట్ మర్చిపోయాను అనిపించింది. అందును బట్టి నేను మరలా ఆ యొక్క అతనిని గురించిన విషయం నేను మరలా మాట్లాడటం జరుగుతుంది. మనం కూడా చాలా సార్లు కంప్లీట్ గా హీల్ అయిపోతాము. ఎక్కడా మరలా ఏదో బుద్ధిహీనమైన పనులు చేసి మన మీదకి మనము ఈ అనారోగ్యాలు, అస్వస్థతలు, లేకుంటే ఇంకా ఏదైనా మరి ఇటువంటి విధంగా ఏదో ఒక కీడు మనకై మనం కొని తెచ్చుకుంటామని అనిపించింది నాకు. అందును బట్టి మరలా ఆ విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. మరి 4వ అద్భుతంగా చూచినట్లయితే, జీసస్ హీల్స్ ఎ మ్యాన్ born blind by spitting in his eyes. మరి ప్రభు తన యొక్క ఉమ్మి ద్వారా ఒక పుట్టుగుడ్డు వాడిని బాగు చేయుట అనే అద్భుతం గురించి ఉదయకాలము ధ్యానిద్దాము. మరి 9వ అధ్యాయము 1 నుండి మరి రాయబడిన విషయంలో ఇక్కడ మరి ఈ విషయం గురించి మనం ధ్యానించవచ్చు. ప్రభు ఒక దినాన ఒక మార్గాన వెళ్తూ ఉంటాడు. అక్కడ ఒక అతను పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనపడతాడు. కనపడినప్పుడు శిష్యులు తమ బోధకుడిని అడుగుతారు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయనను అడుగుగా, అంటే పాపానికి, మనుషుని యొక్క ఈ యొక్క శారీరక బలహీనతలకి, అనారోగ్యాలకి, అంగవైకల్యాలకి, లేకుంటే ఇటు విధంగా గుడ్డివాడుగా, కుంటివాడుగా పుట్టటానికి కారణము, హేతు ఏంటంటే పాపము అనేది మనుషుల హృదయాలలో ఆలోచన ఉంది. ఆలోచన బట్టి ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు శిష్యులు, ఇతను గుడ్డివాడుగా పుట్టటానికి అతను పాపం చేశాడా, లేకుంటే అతని తల్లిదండ్రుల పాపాన్ని బట్టి అతను గుడ్డివాడుగా ఉన్నాడా అని వారికి ప్రశ్న కలిగితే, ప్రభు అంటున్నాడు, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. హల్లెలూయా. ఒక వ్యక్తి ద్వారా దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటానికి
తనకి అప్పుడు పుట్టుకలోనే గుడ్డితనము అనుగ్రహించబడింది. దేవుని కార్యాలు, ప్రణాళికలు, ఆలోచనలు ఎంత గంభీరములు కదా! ఒక వ్యక్తిని దేవుడు గుడ్డివాడుగా పుట్టించటంలో దేవుడు మరి తన్ను తాను మహిమపరచుకోవటానికి, ఆయన క్రియలు ప్రత్యక్షపరచబడటానికి ఒక వ్యక్తిని ఈ లోకంలో మరి గుడ్డివాడుగా పుట్టాడని ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు. ఆయన అట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి మరి ప్రభు అతన్ని చూచినప్పుడు ఆ దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడాలన్న ఒక ఉద్దేశం కలిగిన వాడే ఆయన తన ఉమ్మిని మరి నేల మీద వేశాడంట. దాన్ని బురదగా మార్చాడంట. బురదగా మార్చి ఆ బురదను తీసి అతని కళ్ళ మీద పూసాడట. అబ్బా చూడండి, ఉమ్మి అనే దాన్ని మనం ఎంత మరి అభ్యంతరకరమైన దానిగా చూస్తాము. ఉమ్ము మన నోట్లోంచి ఉమ్ముని మనం పట్టుకోం, అవునా కాదా? దాన్ని మనం విల్ స్పిట్ ఇట్ ఆఫ్, బయటికి కక్కి వేస్తాం, బయటికి ఎక్కడో ఉమ్ము వేసేస్తాం, దాన్ని ఎక్కడో దూరంగా. మరి అది అభ్యంతర కారణంగా ఉంటుంది. కానీ ప్రభు తన నోటిలోంచి వచ్చిన ఉమ్ముని కూడా ఆయన ఉపయోగకరమైన దానిగా మారుస్తున్నాడు. బయటికి మరి వదిలివేసేదాన్ని, బయటకు దూరంగా ఎక్కడో మరి వదిలివేసేదాన్ని ప్రభు దాన్ని కూడా ఉపయోగకరంగా మారుస్తున్నాడు. మరి మానవుడు నేల మంటిలోంచి వచ్చాడు. ఆ మంటిలో నుంచే అతనికి ఒక మహత్తు గల ఔషధంగా మరి దాన్ని మార్చి అతనికి స్వస్థత దయచేస్తా ఉన్నాడు. నేల మంటిలో నుంచి ఆ యొక్క ఉమ్ము కలుపుట ద్వారా అదొక గొప్ప ఔషధంగా మారిపోయిందండి. మరి ఊర్లలో మీరు గమనించారో లేదు, చిన్నప్పుడు మాకు ఎప్పుడైనా దెబ్బలు తగిలితే ఏం చేసేవాళ్ళంటే మట్టిలో, నేల మట్టిలో ఉప్పు వేసి కొంచెం నీళ్ళేసి కరిగిచ్చి అక్కడ రాసేవాళ్ళు. చిన్నప్పుడు నా చాలా చిన్నతనంలో ఇది నేను మరి చూసాను. నేను చూడటం కాదు, ఇంట్లో నాకు అది రాయటం కూడా నాకు గుర్తుంది. నేల మీద కొంచెం ఉప్పు వేసేసి, కల్లుప్పు వేసేసి కొంచెం నీళ్లు పోసి ఇట్లా రంగరించేసి దాన్ని తీసి ఆ దెబ్బ ఎక్కడ తగిలిందో అక్కడ రాసినట్లుగా కూడా నేను ఇది నేను అనుభవించాను. మరి పల్లెటూరులో కొన్ని చిట్కాలు చేస్తారు భలే. మరి అట్టి విధంగా ఇక్కడ ప్రభు తన ఉమ్మిని ఆ యొక్క మంటిలో వేసి దాన్ని బురదగా చేసి అతని కన్నుల మీద పూసాడంట. నిజంగా అతనికి కన్నులుంటే గనక, ఒకవేళ అతను చూడగల పరిస్థితి ఉంటే అది రాస్తే ఖచ్చితంగా అతను ఒప్పుకునేవాడు కాదు. ఉమ్మి వేరే ఉమ్ము, తర్వాత ఇంకొకటి ఏమైందంటే బురద. ఆ బురదని తీసి ఆయన కంటి మీద రాస్తే ఖచ్చితంగా అభ్యంతర పరిచేవాడు కానీ ప్రభు యొక్క ఉమ్మిలో కూడా స్వస్థత శక్తి ఉందండి. ఆ ఉమ్మి మరి యొక్క మంటిలో కలిసిపోవటం ద్వారా అదొక గొప్ప ఔషధంగా, గొప్ప అద్భుత శక్తిగా మరి అందులోకి రిలీజ్ అయింది. అతని కన్నుల మీద పూసి ఆ నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. హల్లెలూయా. మరి కేవలం ప్రభు ఆ బురద పోయటంతో కాదు, మరి వెళ్ళేసిన కళ్ళు కడుక్కొని రా అన్నాడు కదా. ఇప్పుడు ఆ కళ్ళన్నీ బురదతో నిండి ఉన్నాయి. ఇప్పుడు అతను సిలోయము కోనేటి దాకా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఎవరో సపోర్ట్ చేస్తుంటాడు. అక్కడ దాకా నడిచి వెళ్ళాడు. మరి ఆ కోనేటిలో ఉన్నటువంటి ఆ యొక్క నీరు మొత్తం కళ్ళకు కడుక్కున్నాడు. ఆ కళ్ళు కడుగుకొనగానే ఏమైపోయింది? అతనికి చూపు వచ్చేసింది. ఆయన కన్నులు బాగైపోయినాయి. ఇప్పుడు స్పష్టంగా చూడగలుగుతున్నాడు. చూపు గలవాడై వచ్చెను. చూపు గలవాడై వచ్చిన తర్వాత ప్రభు అక్కడ లేడు. అతను బాగు చేశాడు. అతనికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ప్రభు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక మరి అతను భిక్షగాడు, మరి అంతకు ముందు అక్కడ కూర్చొని అడుక్కుంటా ఉన్నాడు అని అతన్ని చూచి, అరే అతను ఫలానా భిక్షగాడు కదా అని అక్కడ ఇరుగు పొరుగు వారందరికీ సందేహం కలుగుద్ది. కొందరేమో వీడేని, కొందరేమో వీడిని పోలిన కొందరని రకరకాల వాదనలు అవుతా ఉంటే, వారి నీ కనులు ఎలా తెరవబడినాయి అంటే, మరి యేసు నాకు మనుషుడు ఇలాగ నాకు బురద పూసాడు, మరి నన్ను కోనేటిలోకి వెళ్ళి కడుక్కోమన్నాడు. మరి ఆ నా కళ్ళు చూపు వచ్చేసిందంటే వాడు ఎక్కడని అడుగగా వాడు ఆయన ఎవరో నేను ఎరగలేదు అంటాడు. మరి అట్టి విధంగా అతనిని
ఇరుగు పొరుగు వారితో పాటుగా శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా మరి అతన్ని అడుగుతా ఉన్నారు. అడుగుతా ఉంటే ఆయన ఒకసారి అంటాడు, ఆయన ప్రవక్త అయి ఉండొచ్చు. అందుకే ఆయన నా కన్నులు బాగు చేశాడంటాడు. మరలా రెండోసారి, మూడోసారి పిలిపిస్తారు వాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులను ఎంక్వైరీ చేస్తారు. ఇతనికి చూపు ఎలా వచ్చిందని. ఇక రకరకాలుగా అతని ప్రశ్నలతో వేధిస్తా ఉంటారు. మరి అతను చెప్తాడు. మరి ప్రభు గురించి వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ మనుష్యుడు పాపి అని రెండోసారి ఆ గుడ్డివాడిని పిలిపించి మాట్లాడితే అక్కడ గుడ్డివాడు అంటాడు, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను. ఒక్కటి మాత్రము నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను అనెను. రెండోసారి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మరలా వాళ్ళు పిలిపించి అడిగితే గనక అప్పుడు అతను అంటున్నాడు, మరి మీరు ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా? అందుకే పదే పదే నన్నెందుకు అడుగుతున్నారు? ఇది ఆయన గురించి తెలుసుకోవాలని మీరు కోరుకుంటున్నారా? మీరు కూడా ఆయన శిష్యులు కావాలంటున్నారని మరొకసారి వారికి సమాధానం చెప్తాడు. మరి మరొక సమాధానము మూడోసారిగా ఏం చెప్తాడంటే, ఆ ఆ మనుష్యుడు ఎక్కడి నుంచి వచ్చాడో మీరు ఎరగకపోవటం ఆశ్చర్యకరమే. అయినను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినడలా ఆయన వాని మనవి ఆలకించును. ఒక గొప్ప సత్యాన్ని ఒక పుట్టుగుడ్డివాడుగా జీవించిన వాడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు ఎప్పుడైనా పాపులు మనం ఆలకిస్తాడా? పాపంలోండి ప్రార్థన చేస్తే ఆలకిస్తాడా? ఆ మరి పాపి అయిన వాడు మొరపెడితే దేవుడు ఆలకిస్తాడా? ఆయన దైవ భక్తుడు ఉన్నాడు. దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడుగున్నాడు. ఒక పరిశుద్ధుడైన వాడుగున్నాడు. కాబట్టి ఆయన దేవుని యొద్ద నుంచి ఈ అద్భుతాన్ని నా కొరకు చేసి ఉన్నాడని దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినడలా ఆయన వాని మనవి ఆలకించును. అతని పాపిని మీరు ఎలా చెప్పగలరు? పాపంలో ఉంటే, పాపి అయి ఉంటే ఆయన ఇటువంటి అద్భుతం ఎలా చేయగలడు? దేవుని యొద్ద నుంచి అద్భుత శక్తిని ఎలా పొందుకోగలడు? ఇప్పుడు పుట్టుగుడ్డి వాడికి పుట్టుగుడ్డి వాడి వంటి బాగైన వాడు వేస్తున్న ప్రశ్న, ఆ శాస్త్రులు అధికారులతో వేస్తున్న ప్రశ్న. ఇంత బేసిక్ నాలెడ్జ్ కూడా మీకు లేదా? ఇక మరి పాపంలో ఉండి ఎవరైనా ఇటువంటి అద్భుతం చేయగలరా? అయినను పుట్టి గుడ్డి వాని కన్నులు ఎవరైనాను తెరిచినట్టు లోకము పుట్టినప్పుడు నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీయూ చేయనేరడని వారితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక మరి మరి గుడ్డివాడు అతను ఏం చదువుకోలేదు, కానీ గుడ్డి వాళ్ళకు ఒక కృప ఉంటుందండి. వాళ్ళు అన్ని కూడా వినగలరు కదా. ప్రతి ఒక్క దాన్ని కీన్ అబ్జర్వేషన్ తో వింటారు. వాళ్ళు కళ్ళతో చూచిన దానికంటే కూడా వాళ్ళ చెవులతో ఎంతో జాగ్రత్తగా దాన్ని వినుట ద్వారా, ఎప్పుడైనా ఎవరైనా మాటలు మాట్లాడుతా ఉంటే గుడ్డి వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం తన వాళ్ళ ముఖాన్ని కొంచెం పక్కగా పెట్టి ఉంటారు. ఎప్పుడైనా మీరు ఎందుకు? ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే ఆ వినేది కంప్లీట్ గా గ్రహించటానికి, అటెంటివ్ తో వినటానికి వాళ్ళు చెవి పెట్టి మనసు పెట్టి వింటారు. ఎప్పుడు కూడా వాళ్ళ ముఖాలు ఎప్పుడు కూడా ఒక పక్కగా తిరిగి ఉంటాయి. ఎవరైనా మాట్లాడుతా ఉంటే చెవి వారి వైపు పెట్టి వింటున్నట్లుగా వారి యొక్క పోస్టర్ ఉంటది. కనుక ఇక్కడ అతను ఎంతగానో గ్రహించిన వాడై, మరి అతను ఎంతో గొప్ప మరి యొక్క ప్రభువును గురించిన ఆ సారాంశం ఏమైనదో, ప్రభు ఏమై ఉన్నాడో అనే విషయాలు వారికే బోధిస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ప్రభువుని గురించి తెలుసుకున్నట ప్రభు మన పక్షాన కూడా అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మనం పొందుకుంటా ఉంటాం, కానీ ప్రభు ఎవరో మనం గ్రహించం. ఈ పుట్టిగుడ్డివాడుగా ఉండి బాగు చేయబడిన వాని ద్వారా ప్రభు తన క్రియలు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అంతేకాదు అతను కూడా గొప్ప అవగాహనతో ప్రభు మరి ఎంతో మరి గొప్పవాడాయన, పరిశుద్ధుడాయన, దేవుని చేత పంపబడిన వాడు ఇటువంటి అద్భుతం నాకు చేశాడంటే ఆయన నిజంగా దేవుని యందలి భక్తి కలిగిన వాడు, దైవ భక్తి కలిగిన వాడని ఇతను నిర్ధారణకు వచ్చిన వాడై తన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మరి ప్రభు ఒక దినాన అతని దేవాలయంలో కనుగొన్నప్పుడు, మరి నా యందు విశ్వాసం ఉంచుచున్నావా, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. ఎందుకు? ఈ యొక్క పరిసయ్యులు వీళ్ళందరట
వీడిని వెలివేశారంట. వాళ్ళ తల్లిదండ్రులు భయపడి మాకు తెలియదు అతన్ని అడగండి అని వాళ్ళు కూడా సమాజానికి భయపడి వాళ్ళు మా కుమారుడు కాదు మా కుమారుడే కానీ అతను ఎలా స్వస్థపరచబడ్డాడో మాకు తెలియదని వాళ్ళు తప్పించుకున్నారు. కానీ ఇతనైతే తాను పొందుకున్న అద్భుతాన్ని బట్టి ప్రభు కొరకు అతను విశ్వాసంలో స్థిరచిత్తుడై నిలబడ్డాడండి. మన జీవితంలో కూడా చాలా సార్లు ప్రభుని తృణీకరించే పరిస్థితులు మరి రావచ్చేమో. మరి దేవుని యొద్ద నుంచి ఇటువంటి అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలు కదా. ఈ ఉదయకాలం నిద్ర లేచావంటే ఒక అద్భుతము. ఉదయం లేచేటప్పటికి మనలో ఊపిరి ఉందంటేనే ఒక అద్భుతము. ఇటు విధంగా ప్రభు అనేక మేళ్ళు అద్భుత ఆశ్చర్య కార్యాలు మన ఎడల చేస్తుంటుండగా ఇంకా నువ్వు ప్రభువులో విశ్వాసములో వేళ్ళున్న వారమై ప్రభు కొరకు జీవించుదుము గాక. ప్రభు ఇక్కడ ఒక మాట అతనితో సెలవిస్తున్నాడు. నువ్వు దేవుని కుమారునిందు విశ్వాసం ఉంచుచున్నావు అని అడిగితే ఆయన ఎవరు ప్రభు అని అంటే నేనే అని చెప్పి, నేను విశ్వసించుటకు ఆయన ఎవరు అని అడిగితే నేనే అని నీవు చూచుచున్నా నేనే అని ప్రభు చెప్పుచున్నప్పుడు, నీతో మాట్లాడుచున్నా నేనే అని చెప్పుచున్నప్పుడు అంతట వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. హల్లెలూయా. దేవుని కార్యాలు ఆ గుడ్డివాడి ద్వారా ప్రభు ప్రత్యక్షపరుచుకున్నాడు. నీ ద్వారా నా ద్వారా కూడా ప్రభు తను తాను ప్రత్యక్షపరచుకోవటానికి మన ఎడల కూడా అనేకమైన కార్యాలు చేస్తున్నాడు. ప్రభుకి మనం మొక్కుకొని మన జీవితాలు సమర్పించుకొని మనము జీవించుదుము గాక. మరొక అద్భుతం మనం చూసినట్లయితే జీసస్ రైజెస్ లాజరస్ ఫ్రమ్ ద డెడ్ ఇన్ బేతని. బేతని అనే గ్రామంలో ప్రభు లాజరు అనే వ్యక్తిని తిరిగి బ్రతికించుట. 11వ అధ్యాయం అంతా కూడా మరి అతని గురించిన విషయాలు రాయబడి ఉన్నాయి. మరి వారు ముగ్గురు అక్క చెల్లెళ్ళు తమ్ముడుగా మార్తా మరియా లాజరుగా ఉంటున్నట్లుగా వారు బేతని గ్రామంలో ఉన్నట్లుగా మరి అతను రోగి ఉన్నప్పుడు మరి ప్రభుకి కబురు పెడతారు. వారు ముగ్గురు కూడా ప్రభుకి మరి చాలా ప్రియమైన వ్యక్తులుగా ఉన్నట్లుగా మనం చూడగలము. వారు బాగలేదని మరి కబురు పెడతారు. అతను బాగలేడు, రోగంతో ఉన్నాడు, మరణ పడకలో ఉన్నాడు, మరి ఇదిగో అతన్ని నువ్వు ప్రేమించావయ్యా అని మరి 3వ వచనములో అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఇక్కడ కూడా ప్రభు ఇక్కడ మరలా మరొక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను. తన శిష్యులతో ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు. మరి లాజరు మరణ పడకలో ఉన్నాడు, పోయి స్వస్థపరచాలని వాడు కోరుకుంటున్నారు. కానీ అసలు ఇతనికి రోగము ఈ వ్యాధి వచ్చిన కారణం ఏంటంటే అది మరణం కొరకు రాలా. వాళ్ళేమో మరణ పడకలో ఉన్నాడు, నువ్వు వెంటనే వచ్చి మరి నీవు ప్రేమించిన ఆ వ్యక్తిని నువ్వు బాగు చేయని వాళ్ళు కబురు పెట్టారు. గాని ఈ వ్యాధి ద్వారా దేవుని కుమారుడు మహిమ పడబోతున్నాడు. దేవుని మహిమ కొరకు మరి వచ్చింది వ్యాధి అని అక్కడ దేవుడు ప్రభువు మాట్లాడుతా ఉన్నాడు. అక్కడి నుంచి మరి ప్రభు ఉన్న తర్వాత కొన్ని దినాల తర్వాత అక్కడికి రావటము, తర్వాత లాజరు అని ఆ యొక్క సమాధిలో ఉన్నటువంటి లాజరును పిలుచుట, 4 దినములు మరి సమాధిలో పెట్టబడిన ఒక వ్యక్తిని ప్రభు పేరు పెట్టి పిలుచుట ద్వారా అతను తిరిగి బ్రతికిన వాడై, ప్రాణము తిరిగి పొందుకున్న వాడై మరి అతను తిరిగి బయటకు వచ్చాడు. ఆ ప్రేత వస్త్రములు కట్టబడి ఉన్నట్లుగానే లేచి బయటకు వచ్చాడు. హల్లెలూయా. సమాధికున్న రాయి దొర్లింపబడింది, పక్కకు దొర్లించమన్నాడు. లాజరు అని గొప్ప ప్రతిధ్వనించే కేకతో ప్రభు పిలవగా లాజరు బయటకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మృతులైన తన వారు మరలా బ్రతుకుదురు. ఎలా బ్రతుకుదురు అంటే ప్రభు యొక్క కేక, ఆ యొక్క
ఘోర శబ్దము మరి వినిపించబడినప్పుడు మృతులుగున్న ప్రతి ఒక్కరు కూడా ఆ శబ్దం విని తిరిగి లేస్తారట. చనిపోయిన వారికి శబ్దం వినపడుద్దా అంటే, ఇక్కడ లాజరు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. 4 దినాలకి ఆ యొక్క శరీరము డీకంపోజ్ అయిపోతా ఉన్నది కదా, శరీరం అంతా కుళ్ళి అయిపోయి పరిస్థితిలో ఉంది. ఆ మార్త అభ్యంతరపడి, అయ్యా ఇప్పటికి 4 దినాలు అయిపోయింది, వాసన కొడతా ఉంటాడయ్యా అని చెప్పేసి, వద్దొద్దు సమాధి రాయి తీయొద్దని మార్త అభ్యంతరం చెప్పినట్లుగా కూడా మనం చూడగలం. అంటే శరీరం కుళ్ళిపోయినా ఎండిపోయినా కూడా ప్రభు యొక్క శబ్దము మన ఎముకలు, మరి ఎండిపోయిన ఎముకలకు వినపడుద్ది. ఆ ఎండిన ఎముకల లోయలో యెహెజ్కేలు ప్రవచనం ఎత్తి ప్రవచించగా అవన్నీ కూడా గడగడమని శబ్దంతో అంటుకుపోతాయి. అంటే ఎముకలకు ఆ యొక్క ప్రభు యొక్క ఆ శబ్దము వినగలిగిన కృప ఉందన్నమాట. హల్లెలూయా. మరి మరి ఆ యొక్క పాడైపోయిన కుళ్ళిపోయిన శరీరములో నుంచి ఎముకలు ఉన్న మరి ఎముకలు ప్రభు మాట విని మరి మరి ఆ స్వస్థపరచబడి సజీవులుగా తిరిగి లేస్తున్నట్లుగా మనం చూడగలము. హల్లెలూయా. ఇది దేని కొరకు వచ్చిందండి? ప్రభు దాని వలన దేవుని కుమారుడు మహిమపరచబడినట్లుగా దేవుని మహిమ కొరకు వచ్చింది. మరి తర్వాత మనం 12వ అధ్యాయంలో చూస్తే ఆ యొక్క మృతి గెలిచి లేచిన లాజరును బట్టి అనేక మంది మరి దేవుని యందల విశ్వాసంలోకి వచ్చారట. ఆ అద్భుత కార్యాన్ని చూచి ఆ ప్రాంతంలో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా మరి అనేక మంది ప్రభు యందు విశ్వసించారంట. ఈ అద్భుత కార్యాన్ని బట్టి దేని కొరకు వచ్చిందండి? దేవుని యొక్క మహిమ కొరకు, ప్రభు యొక్క మహిమ కొరకు. దేవుడు ఈ గొప్ప కార్యాలు చేసి దేవుడని ఆయనను గురించి మహిమపరిచారు. ఇదిగో ఈయనెవరో ఒక ప్రత్యేకమైన వ్యక్తి, మృతులను సహితం లేపుతున్నాడని ప్రభు మహిమపరచబడినట్లుగా ప్రభు యొక్క మహిమ కొరకు కూడా ఈ కార్యము జరుగుతున్నట్లుగా మనము చూడగలం. మన జీవితంలో చాలా సార్లు మనకు కలిగే కీడులు, కష్టాలు, నష్టాలు, వీటన్నిటి తర్వాత ముగింపులో ఏం జరుగుద్దంటే, ఈ కీడులన్నీ మేలుకరంగా మార్చబడి దేవుని నామము మహిమపరచబడింది. ఎలా? మనము సాక్ష్యం ఇచ్చడం ద్వారా, ఇదిగో దేవుడు నా పక్షాన ఈ అద్భుతం చేశాడు, ఈ ఆశ్చర్యకార్యం చేశాడు, అసలు ఇది నేను పొందుకోవటానికి వీలే లేదు, అసలు ఇది జరగనే జరగదు, కానీ దేవుడు ఈ అద్భుతం చేశాడు. అసలు మరణ పడకలో ఉన్నాను, డాక్టర్స్ హోప్లెస్ కండిషన్ లో, మరి ఇక హోప్ లేదని చెప్పారు డాక్టర్స్, కానీ దేవుడు నన్ను ముట్టి బాగు చేశాడు. హల్లెలూయా. నేను అటువంటి మరణ పడక దాకా వెళ్ళొచ్చానండి. మరి నన్ను 2006 మరి జూన్ నెలలో ప్రభు నన్ను ముట్టి బాగు చేశాడు. నా ప్రాణము వెళ్ళిపోవటం నేను చూస్తా ఉన్నాను. ప్రభువా అని కేక పెట్టాను. ఆయన సిలువ దృశ్యం నా కళ్ళ ఎదుట కనిపిస్తా ఉన్నది. మరి నా ఊపిరి తిరిగి నాలోకి వచ్చినప్పుడు, ఆహా అని ఊపిరి లోపలికి తీసుకున్నప్పుడు ఎట్టి విధంగా అనుభూతి కలుగుద్ది, అట్టి విధంగా ప్రత్యక్షంగా నా ఊపిరి వెళ్ళటం నేను చూచాను. పైకి అట్లా లేవటం నా శరీరంలో నుంచి తిరిగి నాలో ఊపిరి నింపబడటం నేను చూచానండి. హల్లెలూయా. మరి ప్రభు మహిమ కొరకు ఈ యొక్క జీవితం 2006 అంటే ఇప్పటికి 20 ఇయర్స్ కదా. మరి ఈ 20 సంవత్సరాలుగా దేవుని కొరకు జీవించటానికి దేవుడు తిరిగి నాలో ఊపిరి పోసి ఆయన మహిమ కొరకు జీవించటానికి, ఆయన గొప్ప కార్యాలు వివరించటానికి, ఆయన స్వార్థ ప్రకటించటానికి, ఆయన వాక్యాన్ని నిరంతరము ధ్యానించి ఇటు విధంగా మరి ఒక బైబిల్ స్టడీ లాగా బోధించటానికి దేవుడు తన మహిమ కొరకు నన్ను వాడుకుంటున్నాడు. మనకొచ్చే ఈ కష్ట నష్టాలు, కీడులన్నీ కూడా దేవుని మహిమ కొరకే. ఆ శ్రమలో మనం ఓర్పుతో ఉండగలిగితే, అది ఏ పరిస్థితి అయినా దేవుని వందల విశ్వాసం ఉంచగలిగితే, దేవుడు ప్రతి దాన్ని కూడా తన మహిమ కొరకు, మన యొక్క క్షేమం కొరకు ఆ కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మరి మరొక అద్భుతంగా మనం చూసినట్లయితే, మరి మరలా మరి ఆ యొక్క పేతురుని ఆ యొక్క చేపలు పట్టమని చెప్పినప్పుడు, ఈసారి ద సెకండ్ మిరక్యులస్ క్యాచ్ ఆఫ్ ఫిష్ 153 ఎట్ ద సీ ఆఫ్ తిబెరియాస్. మరి ఆ తిబెరియస్ సముద్రపు తీరమున ప్రభు మరొకసారి పేతురుతో చెప్పినప్పుడు, ఆ వల వేసినప్పుడు 153 చేపలు వచ్చినాయంట. చాలా గొప్ప చేపలు వచ్చినాయంట.
21 అధ్యాయము 4 వచనము నుంచి ఈ మాట రాయబడి ఉంది. అటు తరువాత యేసు తిబిరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఎప్పుడది ఎట్లా ప్రత్యక్షపరచుకున్నాడు? ఎప్పుడు ప్రత్యక్షపరచుకున్నాడంటే ప్రభువు తిరిగి లేచి ఉన్నాడు. మృతి గెలిచి లేచిన తర్వాత తన్ను తాను మూడోసారిగా ప్రత్యక్షపరచుకుంటున్నాడు. మరి ఆయన సముద్ర తీరమునకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేమనగా ఇక్కడ మరి సీమోను పేతురు, దిదుమ అనబడిన తోమ, మరి నతనయేలు, జబదయి కుమారులు అందరూ కలిసి ఒక చోట ఉన్నారట. పేతురు అన్నాడంట 3వ వచనంలో, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును కూడా నీతో కూడా వస్తామని బయలుదేరారు. ఇప్పుడు మరలా వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభు తిరిగి లేచినా కూడా వారికి ప్రత్యక్షమైనా కూడా వారికి నమ్మకం కలగట్ల. అసలు అది వారికి అయోమయ గందరగోళ పరిస్థితి ఉంది. ప్రభువు వారు కూడి ఉన్నటువంటి ఆ ఇంటి లోపలికి తన్ను తాను వెళ్లి ప్రత్యక్షపరుచుకున్నాడు. మీకు శుభము కలుగును గాక అని పలికాడు. తన చేతులు, తన యొక్క గాయాలు చూపించాడు. ఆ గాయాల్లో ఉన్న గుర్తులు చూపించాడు. ఆ యొక్క పక్కలో ఉన్నటువంటి గుర్తు చూపించాడు. మరి తోమానైతే ఇదిగో నీ చెయ్యి చాపి నా పక్కలో ఉంచు, ఇదిగో నీ వేలు నా యొక్క గాయాల్లో పెట్టాను, తోమాని ఆ యొక్క గుర్తుల మీద పెట్టమని తోమాతో కూడా మాట్లాడాడు. 2 సందర్భాలలో ప్రభు వారిని దర్శించాడు గాని వారికి ఎందుకంత మందమతి అయిపోయిందో, ఎందుకంత ఆత్మలో వెనకబడిన స్థితి వచ్చిందో తెలీదు. ఇప్పుడు అందరూ కలిసి, ఇప్పుడు సీమోను పేతురు లీడర్ గా ఉన్నాడు. మరి సీమోను పేతురు నేను చేపలు పట్టబోదును అనగానే వారు కూడా మేము కూడా నీతో వచ్చేదమని. ఇప్పుడు చూడండి, నాయకుడు ఒక మార్గంలో వెళితే అది సరైన మార్గంలోకి వెళితే వెంబడించేవారు సరైన మార్గాన్ని అనుసరిస్తారు. ఒకవేళ అతను మరి వెళ్ళకూడని మార్గంలో వెళితే వెంబడించేవారు అదే మరి వెళ్ళకూడని మార్గంలోకి వెళ్ళిపోతారు. అందుకే నాయకులైన వారు ఎంతో ఖచ్చితంగా తమ జీవిత యాత్రను కొనసాగింప చేయాలి. వారిని అనుసరించేవారు, వారు ఈ నాయకుని బట్టి ఈ వెనక వాళ్ళు వెంబడించడం ఉంటది గనక నాయకులు ఉండేవాళ్ళు కరెక్ట్ గా సరైన పాతలో వారు నడవాలి. వారి వెనుకున్న వారిని మరి నడిపించగలగాలి. అది దేవుడు కోరుకుంటుంది. నాయకుడే చెడిపోతే, నాయకుడే సరైన విధం లేకపోతే అతన్ని వెంబడించే వారు కూడా అతని వలె నరక అగ్ని పాలవుతారు గనక నాయకులైన వారు సరైన జీవితం క్రీస్తులో సరైన జీవితం జీవించాలని ఇక్కడ పేతురుని బట్టి మనం తెలుసుకోగలం. పేతురు నేను చేపలు పట్టడానికి పోతున్నా అన్నాడు కదా, తిరిగి వెళ్ళిపోతున్నాడు తన వృత్తిలోకి. ప్రభు పిలిచినప్పుడు మారు మాట్లాడకుండా ఇదిగో మిమ్మల్ని నేను మరి మనుషులు బట్టి జాలలుగా చేస్తానంటే బయలుదేరి వచ్చేసారు. అంతే, మారు మాట మాట్లాడకుండా వచ్చిన వారు ఇంతగా ప్రభుతో 3.5 సంవత్సరాలు అయింది. ప్రభు తిరిగి లేచాడనేది మరి గుర్తులతో సహా రుజువు చేయబడిన తర్వాత మరి అతను తిరిగి లోకంలోకి వెళ్ళిపోతున్నాడు. మరి మన ఆత్మీయ జీవితాన్ని మనం ఒకసారి గమనించుకుంటే ఇంతగా ప్రభులో లీనమైన తర్వాత మరలా లోకంలో ఎక్కడన్నా మనం వెళ్ళిపోతున్నావా? ప్రభు మార్గాన్ని ఏమన్నా విడిచిపెడుతున్నామా? ప్రభు మార్గంలోంచి పక్కకు వెళ్ళిపోతున్నామా? ఒకసారి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం గమనించుకోవాలి. ఇక్కడ సీమోను పేదరంతటి వాడు నేను చేపలు పడతాను పోతున్నానంట. ఆయన వెంబడించి వారు కూడా వెళ్ళారంట. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. మరొకప్పుడు కూడా పేతురు ఇట్టి విధంగానే ప్రయాస పడతాడు, రాత్రంతా కష్టపడతాడు గాని ఒక చిన్న చేప కూడా పడలేదంట అతని లైఫ్ టైమ్ లో. అది ఎంతో గొప్ప మరి అదే నిరాశతో కూడిన అతను ఎన్నడూ కూడా చేపల వేటకి వెళ్తే మరి చేపలు పట్టకుండా రాలేదు. ఎంతో నైపుణ్యత కలిగిన వాడు. మరి వారు పుట్టడమే అసలు ఆ యొక్క వృత్తి కలిగిన వాళ్ళు. మరి వారికి ఎక్కడ చేపలు పడితే ఎప్పుడు చేపలు పట్టాలి అవన్నీ ఎరిగిన వాడు. కానీ ఫెయిల్ అయిపోయి రాత్రంతా ప్రయాసపడి ఫెయిల్ అయిపోయి అతను మరి చేపలు పట్టటంలో విఫలుడైపోయాడు. ఒకసారి ప్రభు మాట చొప్పున వల వేస్తే మరి చేపలు పగిలిపోయేంతగా పిగిలిపోయేంత విస్తారమైన చేపలు 2 దోణెలు మరి నింపేని చేపలు మరి పాలివారు కూడా వచ్చి
హెల్ప్ చేసేంతగా అన్ని చేపలు విస్తారమైన చేపలు పడినట్లుగా మనకు తెలుసు. ఇప్పుడు రెండవసారి కూడా మరి వాళ్ళు రాత్రంతా కష్టపడుతున్నారు గాని అక్కడ ఏమీ దొరకలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరణి నిలిచెను. అయితే ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు. ప్రభువు తను తాను ఎంతగా ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకొని నేనే మీ ప్రభువుని అని ప్రభువు చెప్పినప్పుడు కూడా వారు ఇంకా గుర్తుపట్టలేని మందస్థితిలో ఉన్నారు. యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. అప్పుడు యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. ఆయన దోనె కుడి ప్రక్కను వల వేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయేది. మరి మరి వాళ్ళు అక్కడ మరి ఆ వలలోకి చేపలు వచ్చేసినాయి. ఇంకా వాళ్ళను లాగలేనంత బరువైపోయినంత విస్తారమైన గొప్ప చేపలు అక్కడ పడినాయి. అక్కడ చూచినట్లయితే ప్రేమించిన శిష్యుడు అంటున్నాడు, ఈయన ప్రభు సుమి. అప్పటి వరకు వారి కళ్ళులకి ఏమైపోయింది? మబ్బు గమ్మింది. ప్రభు ఎవరో మరిగా అర్థం కానటువంటి అంత అయోమయ స్థితిలో వారు ఉండిపోయారు. ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారు. మరి ప్రేమించిన శిష్యుడైన యోహాను గుర్తుపట్టాడండి. హల్లెలూయా. అక్కడ ఉన్న వారందరూ దాదాపు 10 మందిగా ఉన్నారు వారు. 10 మందిలో యోహాను గుర్తుపడతా ఉన్నారు. మరి ఎవరి గురించి ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాము? శిష్యుడైన యోహాను గురించి ధ్యానిస్తున్నాము. ప్రభు ప్రేమించిన శిష్యుడు, రొమ్మును ఆనుకున్న శిష్యుడైన యోహాను గురించి ధ్యానిస్తున్నాము. అటువంటి స్టేటస్ లో కూడా యోహాను ప్రభుని గుర్తించాడండి. హల్లెలూయా. అందరికంటే ముందు అతనికి స్పృహ కలిగింది. ఇతను ప్రభువు, మన దగ్గరకు వచ్చిన ఈయన ప్రభు అయి ఉన్నాడని ఆయన గుర్తుపట్టి మరి పేతురుతో చెప్తే, పేతురు మరి ఆయన వస్త్రహీనుడుగా ఉన్నాడు. మరి పైబట్ట వేసి సముద్రంలో దుమికాడట. మరి వారు మరి శిష్యులు ఆ వలలాగుచు మరి వచ్చారట. మరి అక్కడ వారి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనపడెను. మరి ఇప్పుడు ప్రభు మరి యాజ్ యూజువల్ గా ఆయన తను ప్రభురాత్రి భోజనం లాగా మరి లేకుంటే 5,000 మందికి పంచిన 5 రొట్టెలు 2 చేపల వలె ప్రభు ఇక్కడ మరి అక్కడ మీరు పట్టిన కొన్ని చేపలలో కొన్ని పట్టుకురండి అన్నాడు. ఆల్రెడీ ప్రభు అక్కడ మరి నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనపడిన ఆల్రెడీ ప్రభు అక్కడ సిద్ధపరచి పెట్టాడు. మరలా కొన్ని చేపలు పట్టుకొని రండి వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. హల్లెలూయా. ఒక దైవజనుడు మరి పలికినటువంటి వ్యాఖ్యానం నేను చదివాను. ఈ 153 గొప్ప చేపలట 153 మినిస్ట్రీస్ అట. ఈ ప్రపంచ యావత్తుగా ఉన్నటువంటి గొప్ప గొప్ప పరిచర్యలు, రైన్హార్డ్ బాంకే కావచ్చు, ఒక బెన్హిన్ కావచ్చు, ఒక బిల్లీ గ్రహం గారు కావచ్చు, ప్రపంచ ప్రఖ్యాతి నొందిన గొప్ప గొప్ప మినిస్ట్రీస్ అట అవి. ఈ 153 చేపలు అని ఒక దైవజనుడు, ఒక బైబిల్ పండితుడు చెప్పి ఉన్నాడు. అటువంటి ఆ గొప్ప చేపల వంటి పరిచర్యను దేవుడు వారికి అంత మైటీ మినిస్ట్రీ ఇస్తాడట. హల్లెలూయా. 153 మరి చాలా వరకు నెరవేర్చబడినాయి అంట. ఇంకా కొన్ని సంపూర్తి చేయబడవలసి ఉన్నది. ఆ కౌంట్ లో, ఆ 153 కౌంట్ లో ఇంకా కొన్ని కంప్లీట్ చేయబడవలసి ఉన్నదంట. హల్లెలూయా. నా పరిచర్య కూడా ఆ 153 చేపల పరిచర్యలో ఉంటే ఎంత బాగుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువుని ఇప్పుడు ఈ రొట్టె, ఈ యొక్క ఆ చేపలు చూచిన తర్వాత వారు భోజనము చేయుడు రండి అని పిలిస్తే అప్పటికి వారికి స్పృహ కలిగి వారు ప్రభు అని తెలిసినందున నీవు ఎవరని ఎవరును ఆయనను అడగటానికి శిష్యులలో ఎవడును తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షం అనేది ఇది 3వసారి.
ఇప్పుడు మనం ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు అంటే మన ఆత్మీయ జీవితము మరి డుంకిలు కొడతానే ఉంటది, కింద పడతా ఉంటాం, లేస్తూ ఉంటాం. కానీ ఒక స్టేటస్ కి వచ్చి అది అప్పుడు ప్రారంభంలో ఇటు విధంగా కింద పడుట లేచుట అని ఉంటది, లేచుట అనేటువంటి ఆ యొక్క ప్రక్రియలో మనం కొనసాగుతాం. ఎప్పుడైతే దేవుని లోతుల్లోకి వెళ్ళామో వెనుతిరుగుని చూడని విశ్వాసంలో మనము స్థిరపరచబడతాం. కానీ ఇక్కడ వీళ్ళు 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉండి కూడా ఒకే మరణ భయాన్ని బట్టి వాళ్ళు వెళ్ళి ఆ యొక్క గదిలో తలుపులు వేసుకొని మూసుకొని ఉన్న ఆ యూదులకు భయపడి ఉన్నా కూడా ప్రభువు ప్రత్యక్షమైన తర్వాత తిరిగి వాళ్ళు మరి లోకంలోకి రావాల్సి ఉండే. కానీ మరలా వారు తమ వృత్తిలోకి తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు. మన జీవితంలో కూడా దుష్టుడైన సాతాను మనని ఎంతగా ప్రేరేపిస్తాడంటే, ఏ పాపాన్ని మనం విడిచిపెట్టొచ్చామో, ఏ ఆత్మీయ పరిస్థితి మరి మరి ఏ వెనకబాటులో నుంచి మనం వచ్చామో తిరిగి మనల్ని అక్కడికి ప్రేరేపిస్తాడండి. ఆ పాపపు స్థితిలోకి మనల్ని తీసుకుని వెళ్ళటానికి, మరి ప్రభువుకి దూరంగా చేయబట్టానికి వాడు ఏదో ఒక విధంగా మన మీద ఏదో ఒక స్ట్రాటజీ ఉపయోగిస్తానే ఉంటాడు. ఏదో ఒక విధంగా మనం వెనక్కి లాగాలి. వాడి పనంతా ఏంటంటే ప్రభువుని మనం దూషించాలి, ప్రభువుకు మనం దూరం అవ్వాలి. ఏమి దేవుడైనా నాకు ఇన్ని కష్టాలు పెట్టాడు, బాధలు పెట్టాడని దేవుణ్ణి మనం టార్గెట్ చేయాలి, దేవుణ్ణి దూషించాలనేది వాడి ఉద్దేశం. కనుక మనము మన ఆత్మీయ యాత్రలో ఈ యొక్క శిష్యుల వలె వెనుతిరిగి చూడకుండా ఆత్మీయ యాత్రలో కృప వెంబడి కృపలో మనం ముందు కొనసాగుదుము కాక, విశ్వాసము నుంచి అధిక విశ్వాసంలోకి వెళ్ళుదుము కాక, మహిమ నుంచి అధిక మహిమలోకి వెళ్ళుదుము గాక, మన ప్రభువుకి సాక్షులుగా మన ముందుము గాక. హల్లెలూయా. ఇక 153 గొప్ప చేపలు కలిగిన మినిస్ట్రీస్ వలె మనకు కూడా అటువంటి పరిచర్యలు మనము చేయుదుము గాక. మనం ఏ సంఘానికి మనం రిప్రజెంటేటివ్స్ అయి ఉన్నామో ఆ సంఘము 153 సంఘాలలో దీటైన సంఘాలలో మన సంఘాలు కూడా ఉండును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా నాకు కొన్ని 3 అద్భుతాలు ఏంటంటే, మరి 5,000 మందికి ఆహారం పంచిపెట్టుట. ఇది అన్ని సువార్తల్లో రాయబడింది. ప్రభువు నీళ్ళ మీద నడుచుట, ఇది కూడా అన్ని సువార్తల్లో రాయబడింది. ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి మరి మరొక అద్భుతం ఏంటంటే, ప్రభువు పునరుద్ధానుడై తిరిగి లేచుట కదా. వృత్తి గెలిచి లేచిన దాఖలాలు ఈ ప్రపంచ యావత్తుగా మరి 2025 సంవత్సరాల వరకు కూడా మరి ఎవరిలో కూడా లేదండి. కట్టుకథలు, పురాణ కథలు ఏమో చెప్తారు కానీ సాక్ష్యాలు, రుజువులతోటి, ఖాళీ సమాధితోటి ప్రభువు మాత్రమే తిరిగి లేచి ఉన్నాడనే ఆ సత్యము మరి ప్రపంచ యావత్తుగా చాటి చెప్పబడిన సత్యము మరి అక్కడ ఇస్రాయేలు దేశంలో ఖాళీ సమాధి మరి రుజువుగా ఉన్నది, ప్రత్యక్ష నిదర్శనంగా ఉన్నది. హల్లెలూయా. ద గ్రేటెస్ట్ మిరకల్ ఏంటంటే, ఒక మానవుడు ఆ మానవుని ఆత్మ రక్షింపబడట. ద గ్రేటెస్ట్ మిరకల్ ఏంటంటే, ఆ రక్షణ పొందుకోవటానికి కారణమైన ప్రభు యొక్క ఖాళీ సమాధి. ప్రభు తిరిగి లేచి ఉన్నాడు. ప్రభు నీ పాపముల కొరకు ఆయన చనిపోయి ఉన్నాడు, సమాధి చేయబడి ఉన్నాడు, సమాధిని గెలిచి మరణాన్ని గెలిచి తిరిగి లేచి ఉన్నాడని దాని యందు విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా రక్షణ భాగ్యం పొందుకుంటున్నారు. అదే ద గ్రేటెస్ట్ మిరకల్ ఆన్ దిస్ ఎర్త్. ప్రభు యొక్క ఖాళీ సమాధిని బట్టి విశ్వసించిన మనందరిలో దేవుడు కలుగు చేసే అద్భుతమైన రక్షణ కార్యమే ద గ్రేటెస్ట్ మిరకల్ ఆన్ దిస్ ఎర్త్. హల్లెలూయా. అటు విధంగా ప్రభు చేసిన అద్భుతాలను యోహాను సువార్తికుడు రాసినటువంటి ఆ దృక్పథంలో నుంచి, ఆయన ప్రభుని అర్థం చేసుకున్న దానిలో నుంచి రాసిన అద్భుతాల గురించి మనము ధ్యానిస్తున్నాము. కామన్ గా మిగతా సువార్తల్లో రాయబడిన అనేకమైన అద్భుతాలు దాదాపు 40-41 అనుకున్నాం కదా. మరి వాటిలో మరి యోహాను రాసిన 6 అద్భుతాలు కదా, ఎంత స్పెషల్ అయిన అద్భుతాలు ఉన్నాయండి కదా. ఈ అద్భుతాలను ఆయన మరి కళ్ళకు కట్టినట్లుగా మనకు వర్ణిస్తా ఉన్నాడు. అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలు చేసే ప్రభువును మనం కలిగి ఉన్నాము. అద్భుతం పొందుకొని ఇక నువ్వు కిడిలో పడకుండా మరి మరి ఆ యొక్క పాపము చేయకుండా మనము జీవించుదుము గాక. పుట్టి గుడ్డివాడు ఇచ్చిన సాక్ష్యం వలె మనము
పాపము చేయకుండా మనము జీవించుదుము గాక. ఈ యొక్క పేతురు వలె తిరిగి వెనక్కి వెళ్లకుండా మరి ప్రభు సుమి అని ప్రభును గుర్తుపట్టిన యోహాను శిష్యుడు వంటి ఆత్మ ప్రత్యక్షత మనము కలిగి మనము జీవించుదుము గాక. అంతేకాదు మరి ఆ యొక్క మృతి గెలిచి లేచిన మరి యొక్క లాజరు వలె ఒక దినాన మనం చనిపోయినా కూడా ఆ యొక్క కడబోర శబ్దం విని మనం బ్రతికున్నా చనిపోయినా ఆ యొక్క ప్రభు శబ్దం విని ఆ బోర శబ్దం విని ఆ మధ్యాకాశంలో ఏడేండ్ల విందులో పాల్గొనే కృప మనందరికీ దేవుడు అనుగ్రహింప చేయను గాక. దేవుడి నామమునకి మహిమ కలుగును గాక. అద్భుత ఆశ్చర్య మహత్కార్య సూచక్రియలు జరిగించే దేవాది దేవుని కలిగి ఉన్న మన జీవితాలు ఎంతో ధన్యము. ఇటువంటి అద్భుతాలు మన జీవితం ఎల్లా కూడా, మన జీవిత కాలం ఎల్లా కూడా మనం పొందుకొని ప్రభు కొరికే సాక్షులుగా మహిమ తెచ్చు పాత్రలుగా మనం ముందుము కాక. దేవాది దేవునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఆమేన్.